సో, ఇండస్ట్రీ అనగానే బేసిక్‌గా అమ్మాయిలకి చాలా కష్టమవుతుంది అనేసి ఎక్కువ ఉంటాయి. చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి హ్మ్. ఇండస్ట్రీ హ్మ్. అనగానే. సో, అమ్మాయిలకి రిస్కీ అంటుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా పంపించడానికి చాలా ఆలోచిస్తుంటారు. హ్మ్. సో, మీ కేస్‌లో చూసుకున్నట్లయితే మీరు ఇండస్ట్రీకొచ్చాక ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? నేనైతే ఇప్పటి వరకు ఏం ఫేస్ చేయలేదు మేడం. హ్మ్. నాకు లైక్ మన మూవీలో ఒక ఫ్యామిలీ లాగా చేశామండి ఈ మూవీలో అయితే. హ్మ్. బిఫోర్ మూవీ అయితే మా ఫాదరే డైరెక్టరు, హ్మ్. పెదనాన్నగారు. హ్మ్. సో, నేను ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు. రిలేటివ్స్ అని కాదు గానీ, నేనెక్కడ అలాంటివి ఫేస్ చేయలేదు. ఓకే. ఈ మూవీలో కానీ ఈ ప్రీవియస్ మూవీలో మూవీలో అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫ్యామిలీలా చూసుకున్నారు సార్ అయితే ఓకే. ఫ్యామిలీ మెంబర్ లాగా. ఓకే. రెమ్యూనరేషన్ ఎక్కువ అది. ఇచ్చారా ఏంటి? రెమ్యూనరేషన్ అని కాదు మేడం. హ్మ్. బేసిక్‌గా ఏందంటే ప్రణయనాథ చిత్రాలయ బ్యానర్‌లో నేను ఒక దిక్సూచి పెట్టుకున్నాను. మన మూవీలో చేసే ఏ ఆడపిల్లైనా కూడా హ్మ్. ఎంత చక్కగా ఇంటి వస్తుందో అంతే చక్కగా వాళ్ళకి ప్రాముఖ్యత గాని, వాళ్ళ ప్రొటెక్షన్ కానీ ఏ ఆడపిల్లైనా కూడా నా కూతురులాగా, మా తల్లిలాగా, మా చెల్లిలాగే భావిస్తాను. హ్మ్. సో, నెక్స్ట్ నేను తీయబోయే సినిమాల్లో కూడా హ్మ్. మన మూవీలో లేడీస్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే. వాళ్ళ పూర్తి ప్రొటెక్షన్ అసలు అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంటుంది అని కాదు మేడం. ఎక్కడ ఉండదు. హ్మ్. అది అది మన మనం ప్రవర్తన, మన ఉండేదాన్ని బట్టి నడవడికను బట్టి ఉంటుంది ఉంటుంది అనేది మేడం. నేను అనుకుంటాను. హ్మ్. అలాంటిది ఎక్కడ ఉండదనేది నా ఇంటెన్షన్. నా ఓకే. ఒపీనియన్. నేను ఓకే. ఫేస్ చేసిన దాన్ని బట్టి నేను చూసిన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం. ఓకే. ఈ మూవీలో మీది కలెక్టర్ రోల్ కదా! సో, ఫస్ట్ మూవీ ఎలా అనిపిచ్చింది? అసలు చేస్తున్నప్పుడు ఏమైనా టెన్షన్ ఫీల్ అవ్వడం, నెర్వస్ అవ్వడం ఏమన్నా అయిందా? ఆ! అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే హ్మ్. ఒక కలెక్టర్ రోల్ అంటే నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. హ్మ్. ఒక మంచి కలెక్టర్ లాగానో, లేకపోతే డిపార్ట్మెంట్‌లో లాగానో అట్లా అవ్వాలని. కానీ నాకు అది కుదరలేదు. ఆఫ్ ఆహ్, స్క్రీన్ అవ్వలేదు కానీ ఆన్ ఆ స్క్రీన్ అయింది. హ్మ్. యాక్చువల్లీ 10థ్ మిడిల్‌లోనే మ్యారేజ్ అయిపోయింది. సో, ఈ 10థ్ లోనే మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఇక అంటే తర్వాత ఆల్‌మోస్ట్ మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు? 10th అంటే 16 ఇయర్స్. 16 అంటే ఇయర్స్‌కి. 16 ఇయర్ వచ్చిన 1 మంత్‌కి. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అలా నేను ఇంకా చదువు కంటిన్యూ చేయలేకపోయాను. హ్మ్. సో, ఇలా కలెక్టర్ అనంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. మా హస్బెండే చెప్పాను. హ్మ్. చాలా మంచి రోల్ కదా! చెయ్యు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యు అన్నారు. మా పిల్లలు కానీ, మా హస్బెండ్ గానీ. ఓకే. ఓకే. అని ఓకే చెప్పాను. ఓకే. కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకేమి అక్కడ అట్మాస్ఫియర్ చూస్తే నాకు మంచిగా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపించింది. హ్మ్. సో, నాకేమి అంత భయపడటం అట్లా ఏమి అనిపించలేదు. ఓకే. ఎక్కడ తీశారండి? లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు ప్లేసెస్? ప్రకాశం డిస్ట్రిక్ట్ పొదిలి మేడం. హ్మ్. మెయిన్ లొకేషన్స్ అక్కడే. హ్మ్. ఒక సాంగ్ వచ్చేసి మా విలేజ్‌లో చేసాము. హ్మ్. మీ విలేజ్ ఎక్కడ? కందుకూరు మేడం. ఒకప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్. ఒక విలేజ్, ఒక సాంగ్ మా విలేజ్. ఒకటొచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ కరేడు బీచ్‌లో చేసాము. ఓకే. ఒక సాంగ్ వచ్చేసి అరకు, హ్మ్. అరకులో చేసాము. హ్మ్. షూటింగ్ పార్ట్ అంతా పొదిలి. ఓకే. సో, అరకు వెళ్లారంటే చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకొని ఉంటారు కదా! ఇందులో. ఆ సో, షూట్ అరకు డేస్ సాంగే నేను అప్పటికప్పుడు క్రియేట్ చేసి రాసాను. ఓహ్! మీరు రాసిన 20 సాంగ్ మినిట్స్‌లో అరకు రాసేసారు సార్. అందాలు జస్ట్ చూసి 20 రాసారా మినిట్స్. ఏంటి? అరకు ఇన్‌స్పైర్ అందాలు అయ్యి? కాదు, ఆ! మా హీరోయిన్ అందాలు, నా అందాలు 2 ఆహా! ప్రోగ్ చేసి 2 రాసాను. మిక్స్ చేసి రాసారా? హ్మ్. ఓకే. సో, రాసారు కాబట్టి 3, 4 సాంగ్స్ రిలీజ్ అయినట్టున్నాయి కదా ఆల్రెడీ 4 మూవీలో? 4 సాంగ్స్ రిలీజ్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అయ్యాయి. సో, ఒక సాంగ్ ఎవరో ఒకరు పాడండి. ముగ్గురిలో ఎవరన్నా సారే పర్లేదు. రాశారు కదా! సో, సార్ మంచి సింగర్ కూడా. అవునా? పాడతారు. అయితే డెఫినెట్‌గా సింగర్. పాడాల్సిందే. బాత్రూమ్ సింగరే కానీ బాత్రూమ్ సింగరే ఇదే మీ బాత్రూమ్ అనుకోండి. మేమెవరం లేమనుకోండి. షూట్‌లో పాడండి. సాంగ్స్ విని షూట్ అయిపోయాక సార్ నేను విపాసన మెడిటేషన్‌కి ఒక 10 డేస్ వెళ్ళాను మేడం. ఓకే. మెడిటేషన్ కూడా చేస్తుంటారా? ఎందుకు అంత ఇబ్బంది పెట్టారా షూట్‌లో? షూట్ గురించి కాదు. నాకు ఫస్ట్ నుంచి విపాసన మెడిటేషన్ వెళ్తూ ఉంటాను. సో, ఓకే. ఆ గ్యాప్‌లో నేను 10 డేస్ వెళ్ళేసొచ్చాను. రాగానే నేను 10 డేస్ ఫోన్ ఉండదు మేడం. అక్కడ ఏం టచ్ ఉండదు. మౌనంగా ఉండాలి 10 డేస్. ఓకే. అవ్వగానే ఫస్ట్ కాల్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు, "సార్ నాకు మీ సాంగ్ వినాలనుంది. ఒక్కసారి పాడండి." షూట్‌లో అంటే విని నేను విని సాంగ్స్ ఎప్పుడు షూట్ గ్యాప్ ఉంటుంది గదా! గ్యాప్‌లో ఎప్పుడు ఏదో ఒకటి ఓల్డ్ సాంగ్స్ పాడతారు సార్. ఓకే. ఒక పాట అందుకోండి. అయితే అంటే సాంగ్స్ పాడాలి, అసలు అలా హమ్మింగ్ చేయాలనేది నాకు చిన్నప్పుడు 'సీతాకోకచిలుక' ఎక్కువ. అసలకి ఒక ప్రేమలో పడాలి ఒక అబ్బాయి అని 'సీతాకోకచిలుక' కార్తీక్ గారు, ముచ్చర్ల అరుణ గారు. దాంట్లో ఒక ఆహ్, 'సాగా' అని ఒకటి ఉంటది. మీకోసం ఒక 2 లైన్ పాడతాను. తర్వాత మన ష్యూర్. సినిమా. ఓకే. అక్కడే నేను సాంగ్ పాడాలి అనేది. తర్వాత ఫ్యూచర్‌లో సింగర్‌గా మారతానేమో. ఆహా! ఆ టాలెంట్ కూడా ఉందా? ఓకే. ప్రొడ్యూసర్, యాక్టర్ కమ్ సింగర్ అని చెప్పాలి నెక్స్ట్. సా గా మా పా నీ సా సా నీ పా మా గా సా
మమ పాప పపా గమ ప గమ గస నిని సాస స గగ సాస స నీ స గా గ మమ పా సాస నీ ని పాప మామ గా గ సాస నీ సా అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే పగలు రేయి మురిసే మెరిసే సంధ్యారాగంలో. ఆ పాట కొన్ని వందల సార్లు వినుంటాను నేను. అసలు అప్పట్లో సాంగ్స్ కి ఎంత మీనింగ్ ఉండేది కదా, ఇప్పుడు సో ఏదంటే రాస్తున్నారు. ఇప్పుడు నేను రాసే పాట కూడా సాహిత్యానికి చాలా తక్కువగా ఉండదు. ఇప్పుడు జనరేషన్ అంతా ఏంటంటే నేను ఒకరిని వేధించాలని కాదు, సాహిత్య విలువల్ని కొంచెం మరుగున పడేస్తున్నారు. సో ఈ జనరేషన్ లో నిజంగా సాహిత్యం అందించగలిగితే రిసీవ్ చేసుకునే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. అందించే దగ్గర మన దగ్గర టాలెంట్ లేదు. మనం చెప్పిందే చూడాలి, మనం చెప్పిందే వేదం. అంటే కుండ బద్దలు కొట్టినట్టుగా దాన్ని అంటారు చూడండి, వక్రభాష్యంగా మాట్లాడుతున్నారు. నిజంగా నువ్వు సాహిత్యం అందిస్తే రిసీవ్ చేసుకోవడానికి ఎంతో మంది, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఆ సెక్షన్స్ ఉంటారు. సో అందులో ఇంకా ఒక సాంగ్ రిలీజ్, మనం ఒక సాంగ్ రాయాలనుకున్నాం. అప్పుడు మేడం తోటి, మేడం ఒక సాంగ్ నేను క్రియేట్ చేస్తాను అంటే ఓకే. ఆ రెండిట్లో మా ఇద్దరు పేర్లు ఉంటాయి ఆ సాంగ్ లో. అదరం అదరం అంది అందని సుమధురం, మమతల వడిలో మనసులు చేసే మురిపం. ఓ అదరం అదరం అంది అందని సుమధురం, మమతల వడిలో మనసులు చేసే మురిపం. ప్రేమ మత్తులు పొద్దు తెలియని ముద్దు కోసమై హద్దు లేదని ఒకటే వేదన, పలికే భావన అదరం కోసమే మదిలో వేదన. ఓ చాలా బాగా రాశారండి, నిజంగా మంచి ఫ్యూచర్. అమ్మాయి పేరు లక్ష్మీ మధువాల. ఓకే. అదరం అదరం, పెదవి పెదవి, అంది అందని. ముద్దు పెట్టుకుంటే అక్కడ ఏమి ఉండదు, అంది అందకుండా ఉంటేనే ప్రేక్షకుడికి. అంది అందని సుమధురం, సుమధు అంటే మధు అమ్మాయి పేరు. ఓకే. సో రెండో చరణంలో అమ్మాయి నాతో ప్రణయం ప్రణయం ఓకే. అంటే నేను వెతుకుంటాను ఎక్కడొచ్చిందబ్బా ప్రణయ్ మధుబాల అనేసి అని. ఓకే, అలా మిక్స్ చేశారు. అలా మిక్స్ చేసి. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఇండస్ట్రీకి రావడం కానీ అసలుకి ఎవ్వరు లేరు మేడం. నాకు అసలుకి జీరో నాలెడ్జ్ సినీ ఇండస్ట్రీ మీద. కరోనా టైంలో అంతకుముందు పాలిటిక్స్ లో బిజీగా ఉండి ఒక విలేజ్ సర్పంచ్ కావాలని ఎంతో కష్టపడ్డాను. కానీ పాలిటిక్స్ అనేది సూటబుల్ కాలేదు. పాలిటిక్స్ లో ఎప్పుడు కన్నింగ్ ఉండాలి. సో ఆ కన్నింగ్ నేర్చుకుంటే మన ఫ్యామిలీ బంధువులు దూరం అయిపోతారు. వీళ్ళందరిని ఎందుకు దూరం చేసుకోవాలి పాలిటిక్స్? సో ఆ టైంలో కరోనా 100% కన్నింగ్ ఉండాలి. ఆ కన్నింగ్ అనేది తను బిల్డ్ చేసుకోవడం కోసమే, కానీ నిజమైన పాలిటిక్స్ సమాజానికి మేలు చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ కన్నింగ్ నేను చేయలేను కాబట్టి ఎగ్జిట్ అయ్యి అందరితోటి మంచిగా సత్సంబంధాలు ఉండేది. సో నాకు తెలిసింది ఏంటంటే చిన్నప్పుడు ఓల్డ్ మూవీస్ ఎక్కువ చూడడం వల్ల, అప్పుడు ఈటీవీ జెమినీ టీవీలో మధ్యాహ్నం పూట వచ్చేది 1 గంట మూవీస్, అవి చూసినవాడిని. దూరదర్శన్ యాంటీనా మూవీస్ చూసినవాడిని. సో ఈ టైంలో నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్. ఈ జనరేషన్ మూవీస్ నేను చూడలేదు, ఎందుకంటే నాకు వ్యక్తిగత సమస్యల వల్ల థియేటర్కి వెళ్ళి కూడా దాదాపు 20 years అయింది. కానీ రేపు మన మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను మిస్ అయిన ఈ 20 yearsలో మూవీస్ అన్ని చూడాలనుకుంటున్నాను ప్రశాంతంగా. సో దానివల్ల ఏంటంటే కరోనా టైంలో ఈ టిక్ టాక్ అంపశయ మీద ఉన్నప్పుడు నేను వచ్చాను. అసలుకి ఒక ఫిల్టర్ పెట్టుకొని చేయాలి, అదేం లేదు, న్యాచురల్గా చేస్తాను. ఆ న్యాచురల్ చాలా మంది కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన మన బాడీ దగ్గర నుంచి లాంగ్వేజ్ అన్ని మార్చుకోవాలి. ఫస్ట్ మూవీ కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ ఫస్ట్ మూవీని ప్రేక్షక దేవుడు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఒక చిన్న చంటి పాప బుడిబుడి నడకలు ఎలా వేస్తాడో, ఎంత అల్లారు ముద్దుగా అలా చూసుకోండి. ఫస్ట్ మూవీలోనే ఏదో పెద్ద పెద్ద ఇతరులతో పోల్చుకొని ఏదో చేశారని అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు పెట్టే 100 రూపాయలకి మేము న్యాయం చేకూరుస్తాము. నాలో ఉన్న లోపాలను కానీ మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే నెక్స్ట్ సినిమా అనేది మంచిగా ఇస్తాను.